హలో అండి. మీరు చూడవచ్చు స్టాకు బ్రోకర్‌లో స్క్రీన్‌లో పెట్టానండి. ఫస్ట్ అయితే ఇది ఎస్ఏఎస్ ఆన్‌లైన్ ఉండే అండి. స్టాక్ అని నేమ్ చేంజ్ చేసుకున్నారు వీళ్ళు. చూడవచ్చు ఎన్ఎస్సి ఆల్ సెగ్మెంట్. మనం 52 హై నియర్ పెడదామండి. నియర్ 52 హై చూడవచ్చు మీరు. ఇవన్నీ 52 హై దగ్గర ఉన్నాయండి. సెన్సెక్స్, సెన్సెక్స్ 30 బీస్ ఇవన్నీ ఈటీఎఫ్ అండి. చూడవచ్చు మీరు. 52 హై దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని వచ్చాయండి స్క్రీనర్‌లో. ఇవన్నీ 52 హై దగ్గర ఉన్నాయంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటదండి. ఇవన్నీ ఈటీఎఫ్ ఉన్నాయండి. బ్యాంక్ బీస్ ఇవన్నీ ఈటీఎఫ్ అండి. చూడవచ్చు మీరు. స్టాక్స్ కూడా వస్తాయండి దీనిలో. నెస్లే వచ్చిందండి. నెస్లే ఇండియా, 3M ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందండి. చూడవచ్చు మీరు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇవన్నీ 52 హై నియర్ ఉన్నాయండి. చూడవచ్చు మీరు. కరూర్ వైశ్య బ్యాంక్, బర్జర్ పెయింట్. అయితే ఈటీఎఫ్ అయితే ఎక్కువ ఉన్నాయండి నియర్ 52 హై. స్టాక్స్ అయితే కొన్ని సిటీ యూనియన్ బ్యాంక్ వచ్చిందండి. చూడవచ్చు. ఐఐఎఫ్ఎల్ చూడవచ్చు మీరు. ఆల్కెమ్ చూడవచ్చు. మారుతి కూడా వచ్చిందండి. డిసిబి బ్యాంక్, ముతూట్ ఫైనాన్స్, బ్యారికో, ఏబీ క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ బ్యాంక్, క్యాన్ఫిన్ హోమ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి, ఎంఎఫ్ఎస్ఎల్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ ఇండియా, కొమెన్స్, ఎం&ఎఫ్ ఫైనాన్స్, నైకియా, అశోక్ లేలాండ్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఫ్లోరెంట్ ఫార్మా, HDFC Bank, Canfin Home, Titan SBI Life, Tata Consumer, Tata Capital, Muthoot Finance, Bank of Baroda, Maha Bank, ఇవన్నీ చూడవచ్చు మీరు. భారత్ స్కూల్స్, యూపీఎల్, క్యూపిడ్, కెనరా బ్యాంక్, ఎంసీఎక్స్, కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అండి ఇది. భారతీయ ఎయిర్టెల్ అయిపోయాయండి. క్యూడ్ పైన నేను ఒక షార్ట్ కూడా పెట్టానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.